రీసెంట్గా మణిపూర్ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ని ఎక్స్టెండ్ చేశారు. సో ప్రెసిడెంట్ రూల్ని ఎలా ఇన్వోక్ చేస్తారు అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 18, ఈ పార్ట్ 18లో 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అవి ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఉంటాయి. ఆర్టికల్ 352లో నేషనల్ ఎమర్జెన్సీ గురించి మెన్షన్ చేశారు. ఆర్టికల్ 356 ఇందులో ప్రెసిడెంట్ రూల్. అలానే ఆర్టికల్ 360 ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఈ 3 ఆర్టికల్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ గురించి చెప్తాయన్నమాట. ఆర్టికల్ 355లో ఏముంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అయితే ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఆర్టికల్ 356లో మెన్షన్ చేస్తున్నారు. ఎప్పుడు దీన్ని ఇన్వోక్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్, 2 గ్రౌండ్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి ఆర్టికల్ 365లో మెన్షన్ చేసింది. ఏంటంటే ఇఫ్ ఎనీ స్టేట్ ఫెయిల్ టు కంపైల్ విత్ ఆల్ డైరెక్షన్స్ గివెన్ బై ద యూనియన్ ఆన్ మ్యాటర్స్ ఇట్ ఈస్ ఎంపవర్డ్ టు. సో యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ని స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వనట్లయితే ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తారు. సెకండ్ వన్, ఇఫ్ ద ప్రెసిడెంట్ రిసీవ్స్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్స్ గవర్నర్, ఏమని కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ని స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్ చేయనట్లయితే, ఫంక్షన్ సరిగ్గా చేయనట్లయితే ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తారనమాట. ఇది ఆర్టికల్ 365లో ఈ గ్రౌండ్ని మెన్షన్ చేస్తారు. ఈ 2 గ్రౌండ్స్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తారు. సో దాని అప్రూవల్ అండ్ రివోకేషన్ ఎలా ఉంటుంది అంటే, సో ఈ అప్రూవల్ ప్రొక్లమేషన్ని ఎలా అప్రూవ్ చేస్తారు అని చూసుకుంటే పార్లమెంట్లో బోత్ ద హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ విత్ ఇన్ 2 months లోపలే ఈ ప్రొక్లమేషన్ని సింపుల్ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళిద్దరూ అప్రూవ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ రూల్ అనేది పర్టికులర్ స్టేట్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి మ్యాక్సిమం 3 years వరకు ఉంటుంది. అంటే 3 years వరకు మాత్రమే దీన్ని పొడిగించగలరు. మినిమం అయితే 6 months వరకే ఉంటుంది అనమాట. 6 months కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ 6 monthsకి కూడా పార్లమెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ప్రెసిడెంట్ దీన్ని రివోక్ చేయాలి అనుకుందాం. ప్రెసిడెంట్ రూల్ని రివోక్ చేయాలి అనుకున్నప్పుడు పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరం లేదు. ప్రెసిడెంట్ నచ్చినప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ని రివోక్ చేసేయచ్చు. అండ్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ స్టేట్ గవర్నర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ని చూసుకుంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆర్ అడ్వైజర్స్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అలానే ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు బి ఎక్సర్సైజ్డ్ బై ద పార్లమెంట్. సో స్టేట్ లెజిస్లేచర్ యొక్క పవర్స్ అన్నీ కూడా పార్లమెంటే చేయొచ్చు అని చెప్పి ప్రెసిడెంట్ డిక్లేర్ చేయొచ్చు. అండ్ ప్రెసిడెంట్ ఎయిదర్ సస్పెండ్స్ ఆర్ డిజాల్వ్స్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ కానీ సస్పెండ్ కానీ చేస్తారనమాట ప్రెసిడెంట్ అనేవాళ్ళు. అలానే ఫండమెంటల్ రైట్స్ మీద ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే ఫండమెంటల్ రైట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అయితే ఈ ప్రెసిడెంట్ రూల్ని 1950 తర్వాత, సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అంటే మణిపూర్లో ఇప్పటి వరకు 11 times ఇంప్లిమెంట్ చేశారు. హైయెస్ట్ మణిపూర్లోనే ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ ఏంటి అంటే పంజాబ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.